సరే, ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం మొదలుపెట్టబోతున్నాం. మన పూర్వీకులు మనకిచ్చిన ఒక అమూల్యమైన శక్తి, ఒక రహస్యం గురించి తెలుసుకుందాం. దాని పేరే ఓజస్సు. వినడానికి కొత్తగా ఉండొచ్చు, కాని ఇది మనలో దాగి ఉన్న అనంతమైన జీవశక్తికి మూలమనమాట. మరింక ఆలస్యం దేనికి? పదండి, ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. మన ఈ ప్రయాణాన్ని వేల ఏళ్ల కిందటి ఋగ్వేదం నుంచి వచ్చిన ఒక శక్తివంతమైన శ్లోకంతో మొదలుపెడదాం. ఇంద్రుడు స్వర్గాన్ని, భూమిని చుట్టినప్పుడు అతని ఓజస్సు అద్భుతంగా ప్రకాశించింది. చూడండి, ఈ శ్లోకం ఏం చెప్తోందంటే, ఓజస్సు అనేది ఏదో ఊహ కాదు. అది వేదకాలం నుంచే గుర్తించిన ఒక నిజమైన, ఎంతో శక్తివంతమైన ఎనర్జీ. అసలింతకీ ఈ ఓజస్సు అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, ఇది మన బాడీలోని అన్ని టిష్యూస్ యొక్క అత్యంత స్వచ్ఛమైన సారం. మనం తినే ఆహారం జీర్ణమై శక్తిగా మారి చివరికి మిగిలే ఒక అమూల్యమైన శక్తి చుక్క అన్నమాట. అదే ఓజస్సు. మన ఇమ్యూనిటీకి, మన వైటాలిటీకి, అసలు మన చైతన్యానికే ఇదే మూలం. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన ఇంటర్నల్ పవర్కి ఒక బ్యాంక్ అకౌంట్ లాంటిది. మనం డబ్బుని ఎంత జాగ్రత్తగా దాచుకుంటామో ఈ ఓజస్సును కూడా అంతే జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈరోజు మన విశ్లేషణలో ఓజస్సు అంటే ఏంటో తెలుసుకోవటమే కాదు, దాన్ని మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి, ఎలా పెంచుకోవాలి అనేది కూడా చూద్దాం. ముందుగా ఈ శక్తి యొక్క మూలాల్లోకి వెళ్దాం. ఆ తర్వాత మన ఆధ్యాత్మిక సాధనలు, మనం తినే ఫుడ్, మన లైఫ్ స్టైల్, వీటి ద్వారా ఈ ఓజస్సును ఎలా పెంచుకోవాలో చూద్దాం. ఇక చివరగా మనం సంపాదించిన ఈ అమూల్యమైన శక్తిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో కూడా మాట్లాడుకుందాం. మనం ఇందాకే అనుకున్నాం కదా, ఓజస్సు అనేది మనం కూడబెట్టుకునే శక్తి అని. అది చిన్న చిన్న తేనె చుక్కల్లా మనలో జమవుతుంది. దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓజస్సును పెంచుకోవడం అనేది ఒక అందమైన గార్డెన్ను పెంచడం లాంటిది. దానికి మంచి పోషణ, నీరు, సూర్యరశ్మి ఎంత అవసరమో మన ఓజస్సుకు కూడా సరైన ఆహారం, జీవనశైలి, ఆధ్యాత్మిక సాధన అంతే అవసరం. సరే, ఈ ఓజస్సును పెంచుకోవాలంటే మనం ముందుగా ఫోకస్ చేయాల్సింది మన లోపల, మన అంతరంగం పైనే. మన మనస్సు, మన ఆత్మ ఎంత పీస్ఫుల్గా, ఎంత డిసిప్లిన్డ్గా ఉంటే ఓజస్సు అంతగా పెరుగుతుంది. సో మన జర్నీ మన లోపలి నుంచే స్టార్ట్ అవుతుంది. యోగా, మెడిటేషన్ ఈ రెండూ ఓజస్సును పెంచుకోవడానికి చాలా ముఖ్యమైన పిల్లర్స్ లాంటివి. ఈ సాధనలు ఏం చేస్తాయంటే, మనలో ఉన్న ఓజస్సును అంటే మన జీవశక్తిని తేజస్సుతో అంటే మన ఇన్నర్ గ్లోతో మరియు ప్రాణతో అంటే మన లైఫ్ ఫోర్స్ ఎనర్జీతో కలుపుతాయి. ఈ మూడు కలిసినప్పుడే మనం అసలైన శక్తిని ఫీల్ అవుతాం. ఓజస్సును పెంచుకోవటానికి కేవలం ఫిజికల్ ప్రాక్టీస్లే కాదు, కొన్ని మెంటల్ క్వాలిటీస్ కూడా చాలా అవసరం. శాంతి, విశ్వాసం, భక్తి, ప్రేమ, కరుణ ఇవన్నీ మన ఓజస్సును పెంచుతాయి. వీటన్నింటిలోకి చాలా ముఖ్యమైనవి సహనం, ఓర్పు. ఎందుకంటే ఓజస్సును బిల్డ్ చేయటం అనేది ఒక్క రోజులో అయ్యే పని కాదు కదా. దానికి నిరంతర సాధన, పట్టుదల చాలా ముఖ్యం. ఇప్పుడు ఓజస్సును పెంచుకోవడానికి రెండు ముఖ్యమైన యోగ మార్గాల గురించి చూద్దాం. ఒకటి భక్తి యోగం, అంటే దైవం పట్ల అచంచలమైన ప్రేమ, భక్తితో మనస్సును నింపడం. కీర్తనలు పాడటం, పూజలు చేయడం ఇవన్నీ అందులో భాగమే. ఇక రెండోది కర్మయోగం, అంటే మనం చేసే ప్రతి పనిని ఫలితం ఆశించకుండా భగవంతునికి అంకితం చేయడం. నిస్వార్థంగా సేవ చేయడం ద్వారా కూడా మనం ఓజస్సును పెంచుకోవచ్చు. ఓజస్సును కాపాడుకోవడంలో అత్యంత శక్తివంతమైన సాధన బ్రహ్మచర్యం. ఇది కేవలం శారీరక సంయమనమే కాదు, మన ఎనర్జీని అన్ని విధాలుగా అనవసరమైన ఆలోచనల నుండి, మాటల నుండి, పనుల నుండి కాపాడుకోవడం. యోగ సంప్రదాయం ప్రకారం మన శరీరంలో అత్యంత విలువైన శక్తి రిప్రొడక్టివ్ సిస్టంలో ఉంటుంది. దాన్ని కాపాడుకోవడం ద్వారా మనం మన అత్యున్నత జీవశక్తి అయిన ఓజస్సును కాపాడుకున్నట్లే అన్నమాట. మన జర్నీలో నెక్స్ట్ స్టాప్ ఆహారం. ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఓజస్సు అనేది మనం తినే ఆహారం యొక్క అత్యంత స్వచ్ఛమైన రూపమని చెప్పొచ్చు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా. మనం తినే ప్రతి మెతుకు మన శక్తిగా మారుతుంది. కాబట్టి మనం ఏం తింటున్నాం అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూడండి, మన జీవశక్తిని పెంచేవాటికి, తగ్గించేవాటికి మధ్య తేడా చాలా స్పష్టంగా ఉంది. ప్రేమగా, సహజంగా పెంచిన ఆవుల పాలు, నెయ్యి, బాదం, ఖర్జూరం వంటి సాత్విక ఆహారాలు ఓజస్సును పెంచుతాయి. ఎందుకంటే అవి స్వచ్ఛమైనవి, జీవశక్తితో నిండి ఉంటాయి. మరోవైపు వెల్లుల్లి, ఉల్లిపాయలు,
ఘాటైన మసాలాలు వంటివి, అలాగే నిల్వ ఉన్న ఆహారం, మాంసం లాంటివి మన శక్తిని హరిస్తాయి. అవి మనలో చంచలత్వాన్ని పెంచుతాయి. ఆహారంతో పాటు ప్రకృతి మనకు కొన్ని అద్భుతమైన మూలికలను కూడా ఇచ్చింది. ఆయుర్వేదంలో వీటిని రసాయనాలు అంటారు. అంటే జీవశక్తిని పునరుద్ధరించి యవ్వనాన్ని కాపాడేవి అనమాట. అశ్వగంధ, శతావరి, శిలాజిత్ లాంటివి ఈ కోవకే చెందుతాయి. ఇవి మన ఓజస్సును నిర్మించడంలో, మన శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. మనం ఎంత మంచి ఆహారం తిన్నా మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోతే అంత ప్రయోజనం ఉండదు. మనం రోజూ చేసే పనులు, మన అలవాట్లు, మన దినచర్య ఇవన్నీ మన ఓజస్సుపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ను ఎలా మెరుగుపరుచుకోవాలో చూద్దాం. మన ఓజస్సును రీఛార్జ్ చేసుకోవటానికి ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుతమైన వరం నిద్ర. కానీ ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవటం కాదు. సరైన టైంకి సరైనంతసేపు నిద్రపోవటం చాలా ముఖ్యం. ముఖ్యంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల మధ్య వచ్చే గాఢ నిద్ర మన శరీరానికి, మనస్సుకు పూర్తి రెస్ట్ ఇచ్చి మన శక్తిని మళ్లీ నింపుతుంది. ఓజస్సును పెంచుకోవడానికి, మన నాడీ వ్యవస్థను శాంతపరచడానికి ఒక అద్భుతమైన ఆయుర్వేద పద్ధతి అభ్యంగనం, అంటే ఆయిల్ మసాజ్. వారానికి 1 లేదా 2 సార్లు గోరువెచ్చని నువ్వుల నూనెతో శరీరాన్ని మసాజ్ చేసుకుని ఆ తర్వాత వేడి నీటితో స్నానం చేస్తే శరీరం, మనసు రెండూ తేలికపడతాయి. ఇది ఓజస్సును కంట్రోల్లో ఉంచడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది కొంచెం సూక్ష్మమైన విషయం. ప్రాచీన నమ్మకాల ప్రకారం కొన్ని రత్నాలకు మన శరీరంలోని శక్తులను ప్రభావితం చేసే గుణముంటుందట. ఫర్ ఎగ్జాంపుల్, ముత్యం చంద్రునికి ప్రతీక. ఇది మన ఓజస్సును, అంటే మన జీవద్రవాలను పెంచుతుందని నమ్ముతారు. అలాగే బృహస్పతికి ప్రతీకైన పుష్యరాగం మనకు బలాన్నిస్తుందట. ఓకే, ఇప్పుడు మనం మన ప్రయాణంలో చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన స్టేజ్కొచ్చాం. ఓజస్సును నిర్మించడం ఒక ఎత్తైతే దాన్ని కాపాడుకోవడం మరో ఎత్తు. మనం కష్టపడి సంపాదించిన డబ్బును ఎలాగైతే జాగ్రత్తగా ఖర్చు పెడతామో, ఈ అమూల్యమైన జీవశక్తిని కూడా అంతే జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకపోతే కుండకు చిల్లుబడినట్లే అంతా వృధా అయిపోతుంది. మన మోడర్న్ లైఫ్లో మన ఎనర్జీని దొంగిలించే కొన్ని కామన్ దొంగలు ఇవి: ఎక్కువ శారీరక, మానసిక శ్రమ, నిరంతరం ఉండే స్ట్రెస్, ఎక్కువ ప్రయాణాలు, గంటల తరబడి మీడియాకు అతుక్కుపోవటం, అవసరానికి మించి సోషల్ కాంటాక్ట్స్. ఇవన్నీ మన ఓజస్సును చుక్కచుక్కగా హరించివేస్తాయి. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, వీటన్నింటికన్నా ప్రమాదకరమైనది ఎమోషనల్ స్ట్రెస్, ఆందోళన. మనసులో చెలరేగే ఈ తుఫానులు మన ఓజస్సును చాలా వేగంగా హరించివేస్తాయి. మన మానసిక ప్రశాంతతే మన శక్తికి అసలైన కవచం. దాన్ని కాపాడుకుంటే ఓజస్సును కాపాడుకున్నట్లే. ఈ విశ్లేషణను ఒక ఆత్మపరిశీలనాత్మక ప్రశ్నతో ముగిద్దాం. ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాల వెలుగులో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన జీవితంలో మన జీవశక్తి ఎక్కడ ఎక్కువగా వేస్టవుతుంది? ఆందోళన వల్ల, అధిక శ్రమ వల్ల, లేక అనవసరమైన ఆలోచనల వల్ల? ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కోవడమే మన అమూల్యమైన ఓజస్సును కాపాడుకోవడానికి మనం వేయాల్సిన మొదటి అడుగు. ఆలోచించండి. ధన్యవాదాలు.